డ్రామా మధ్య అయితే థర్డ్ టెస్ట్ మ్యాచ్ అయితే డ్రాగా ముగిసిందండి. దానిలో పెర్ఫార్మన్స్ గురించి ఏం లేదు. మనం ఓటమి నుంచి బయటపడ్డాం. వర్షం పడకుండా ఉంటే 100% అయితే మనమైతే ఓడిపోయేవాళ్ళం. 100% అది క్లియరు నాకైతే అనిపించింది. ఇంకా చాలామంది అనుకోవచ్చు. ఎందుకంటే ఫిఫ్త్ రోజున ఏదైతే మనం వికెట్లు తీశారో దాదాపు 7 వికెట్లు పడ్డాయి. 89 పరుగులు ఏమో చేశారు. 87 అనుకుంటాను. 89కి 7 వికెట్లు అయితే కోల్పోయారు. డిక్లేర్ అయితే ఇచ్చారు వాళ్ళు. దాదాపు 265 పరుగుల టార్గెట్ అయితే ఇచ్చినట్టున్నారు. అందులోను ఇంకా 51 ఓవర్లున్నాయి. ఇంకా 51 ఓవర్లున్నాయి. కానీ వర్షం అయితే పడటంతోటైతే మ్యాచ్ అయితే డ్రా అయిపోయింది. మన వాళ్ళు 8 పరుగులే చేశారు. ఎక్కువ ఓవర్లు ఆడలేదు. ఒక వికెట్ కూడా పడలేదు అప్పటికి. కానీ మన రోహిత్ శర్మ మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్‌లో వర్షం పడటం మాకు మంచి అవకాశమే. మేము డ్రా చేసుకోవడం మాకు సంతోషంగానే ఉందనైతే ఆయనైతే వ్యక్తం చేశాడు. అలానే కమిన్స్ వచ్చేసి చెప్పింది తెలిసిందే కదా! వాళ్ళైతే నిరాశగా ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో దాదాపు 445 పరుగులు చేశారు వాళ్ళు. 440 పరుగులు చేసి మంచి సాలిడ్ సిట్యుయేషన్‌లో ఉన్న తర్వాత ఇలా వర్షం పడి మ్యాచ్ డ్రా కావడం అనేది వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన విషయం వాళ్ళకి. అదే కమెంట్స్ కూడా వ్యక్తం చేయడం చూసాం. సరే ఈ మ్యాచ్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారు హీరోలంటే రాహుల్ మంచిగా ఆడడం చూసాం. రవీంద్ర జడేజా కూడా మంచిగా ఆడడం చూసాం. అంతకుమించి బుమ్రా వీళ్ళు ముగ్గురు తప్ప నితీష్ కుమార్ రెడ్డి పర్వాలేదనిపించాడు. ఇంక అంతకుమించి మిగతా ఎవరు కూడా పెర్ఫార్మెన్స్ అయితే పెద్దగా అయితే రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. ముందు ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఏం జరుగుతుందో అర్థం కావట్ల. గత 6 అంటే 5 ఇన్నింగ్స్‌లు ఆడారు ఆల్‌మోస్ట్. ఆ 5 ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు కదా! కోహ్లీ అయితే ఆడాడు. కానీ ఏం లేదు అసలకి. రోహిత్ శర్మ 3 ఇన్నింగ్స్‌లు కోహ్లీ 5 ఇన్నింగ్స్‌లు ఏం ఆడారో నాకైతే అర్థం కావట్లేదు. చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఆడకపోతే మ్యాచ్ ఎలాంటి పరిస్థితిలోకెళ్తుందో మనమైతే చూసుకోవచ్చు. ఆహ్, ఇప్పుడు కేఎల్ రాహుల్ పోరాడడము, లేకుంటే రిషబ్ పంత్ పోరాడడము, లేకుంటే జైస్వాల్ ఎవరో ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు మీదైతే డిపెండ్స్ అవ్వాల్సొస్తుంది. ఎందుకంటే పెద్ద స్కోర్ రావట్లేదు. మీరు ఈ హైయెస్ట్ స్కోర్ ఈ 3 మ్యాచ్‌లు చూసుకుంటే 260 పరుగులు ఇదే అనుకుంటా మనది కొట్టింది హైయెస్ట్ స్కోర్. మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం దారుణంగా ఎంత బ్యాటింగ్ దారుణంగా ఉందో. చూద్దాం మరి ఫ్యూచర్‌లో నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. చూద్దాం దానికోసం అయితే అశ్విన్ అయితే రిటైర్మెంట్ ఇచ్చారు. దాని గురించి వీడియో చేద్దాం. ప్రస్తుతానికైతే చాలా ఆరోపణలైతే వస్తున్నాయి ఇంకా. ఆరోపణలంటే ఇంక చెప్పాలంటే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలని అయితే చాలా మంది కోరుకుంటున్నారు. చూద్దాం మరి వారి కోరికలు నెరవేరుతాయా? వాళ్ళు లేకుంటే నెక్స్ట్ మ్యాచ్‌లన్నా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి మాటలన్నిటికి ఒక సమాధానం చెప్తారని చూద్దాం వీళ్ళిద్దరు.